వరకు నీ పరిశుద్ధమైన ఆలయంలో చేరి ఇప్పుడు వరకు పాటల యందున నిన్ను మహింపరిచి ఉన్నాం ప్రభా. అయా నీ దాసుడు తండ్రి వాక్య భాగంలో పోవుచుండగా నీ దాసుని నీ సిలువు సాటును మరుగుపరిచి మన్నాలాగా తయారు చేసి వేడంతల ఆత్మని దయచేయనైనా చెప్పిన నీ మధురమైన మాటలు మా హృదయాల్లో నీరు కట్టి నెవరు వేసి ఫలించి నీ వాక్యానుసారంగా జీవించుటకు కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి రావలసిన బిడ్డలకు మరొక సమయం దయచేసి ఈ ఆరాధన అంతట్లో కూడా క్రమముగా మర్యాదగా ఘనముగా జరిగినట్లుగా మీరు కృప చూపి మీరే సహాయం చేయమని నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చక్కటి సమయానికి వచ్చామండి. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం భాగంలోకి వెళ్దాం. ఎందుకంటే టైం చాలా ముందుకెళ్ళిపోయింది, అందుకని కొన్నిటిని వాయిదా వేయటం జరిగింది. అయితే ప్రియులారా, బలారాధన కార్యక్రమం కూడా మనకుంది కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ముందుకెళ్దాం. రండి, దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ లేఖన భాగం నుంచి ఒకసారి లైవ్ చెక్ చేయండి. ఎవరైనా లైవ్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి నాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2-3 వచ్చిన భాగాలు చదవగలరా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. రైట్, ఇంకొక వాక్య భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచన భాగం చదవండి దయచేసి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. చదవండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని మార్గము సరళము చేయుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అల్పులమి, అయోగ్యులమి అయ్యా అంటాను కూడా అర్హత లేనటువంటి వారం ప్రభువా. ఇదిగో నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రేమ చేత నాయన, నీ కృప చేత మమ్మల్ని ఎంతగానో బలపరిచినటువంటి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా, మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభువా, ఈ సమయంలో మీరు కృప చూపించండి, సహాయం చేయండి. వాక్యం నీది నిలబడుతున్న దాసుడిని వాడయ్యా, ఇడంతల ఆత్మతో నన్ను అభిషేకించండి. ఇదిగో ఈ లోక సంబంధమైన మాటలు కాక పర సంబంధమైన మాటలు మా జీవితాన్ని బాగు చేస్తే అయ్యా, మా జీవితాన్ని చక్కటి దారిలోకి నడిపిస్తే ప్రభువా, అలాంటి మాటలు మీరు మాతో ముచ్చటించి మమ్మల్ని తృప్తిగా ఇదిగో వాక్యాన్ని వినేవారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అయితే ప్రభునందు ప్రియులారా, ఈనాటి అంశం ఏంటో తెలుసా? అరణ్యం. ఏంటిది? అరణ్యం అంశం. అయితే ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2-3 చరణాలు మనం గమనించగలిగితే, మరొక పర్యాయము నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా మీ పరిశుద్ధ లేఖనాలు తెరవండి, తెరిచి చూడండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను.
అరణ్యములో ప్రకటించుచుండెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. అరణ్యములో కేకవేయు నొకని శబ్దము. ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి. అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. గమనించండి ప్రియులారా, భక్తుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడంట. ఎక్కడ ప్రకటిస్తున్నాడండి? అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. అరణ్యంలో ప్రకటిస్తూ ఏంటండి? అరణ్యంలో ఎవరుంటారు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అరణ్యంలో ఎవరుంటారు? మనుషులు ఉంటారా? చెప్పాలి, మీరు చెప్పాలి. అరణ్యంలో ఎవరుంటారు? మనుషులు ఉంటారా? ఉండరు కదా. చూడండి, అరణ్యములో కేక వేయునొకని శబ్దము. అరణ్యములో కేకలు వేస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అరణ్యములో ఎందుకు ప్రకటిస్తున్నాడు? నేటి దినాల్లో ప్రియులారా, పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళినా అరణ్యం అంటే ఏందో తెలియదు. అరణ్యం అంటే అడవు అనుకుంటున్నారు, ఎడారు అనుకుంటున్నారు కొంతమంది. లేదు లేదు లేదు, వాక్యంలో ఉన్నటువంటి ఆ శక్తి నీకు తెలియకను అలా మాట్లాడుతున్నావు. దేవునికి స్తోత్రం. లేఖనాల్లో ఉన్నటువంటి శక్తి నీకు తెలియదు. లేఖనాల్లో ఉన్నటువంటి శక్తి దేవుని ఆత్మ నీలో ఉంటేనే కానీ అది నీకు అర్థం కాదు. అరణ్యం అంటే అరణ్యం అని అర్థమవుతుందా? ఏదో రకరకాలుగా మన తెలివితేటలను బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి వివేచనను బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం ప్రియులారా. అయితే నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టికి అరణ్యం అంటే ఏమనుకుంటారంటే ప్రియులారా, అరణ్యం అనగా అడవి కదా, లేదా ఎడారి కదా. అయితే అడవి యొక్క స్వభావం ఏంటి మనం గమనించినట్లయితే ప్రియులారా, అరణ్యంలో తినటానికి తిండి ఏమైనా దొరికిద్దా? ఏమి దొరకదు. త్రాగటానికి నీరేమైనా దొరుకుతుందా? ఏం వస్తువులు ఉండవు. అంటే మనిషికి కావాల్సినటువంటి అవసరతలు ఏమీ ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? గట్టిగా ఇంకొకసారి దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఇది లోకం మొత్తం అనుకునే అరణ్యం. ఇది సమాజం మొత్తం, మేధావులు, పండితులు, జ్ఞానం కలిగిన వారు, కానీ దైవ జ్ఞానం కలిగిన వారు అది జీరో అంటాడు. దేవునికి స్తోత్రం. ఎంబీబీఎస్ చదివినోడిని అయినా కానీ అరణ్యం అంటే అడవి కదా అని అంటాడు. ఎంఫార్మసీ చదివినోడిని అడిగినా కానీ అరణ్యం అంటే ఏంటి బాబా అంటే. అయితే ప్రియులారా, మరి ఆత్మీయ అరణ్యం ఏమిటి? బైబిల్లో చెప్పబడిన అరణ్యం ఏమిటి? ఈ లోకమే ఒక అరణ్యం. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకమే ఒక అరణ్యం. ఆ సంగతి నీకు తెలుసా? లోకమే అరణ్యం. అయితే సాధారణంగా ప్రభునందు ప్రియులారా, ఈ లోకమే ఒక అరణ్యం. ఎలా అరణ్యం ఈ లోకాన్ని అంటే మీకు ముందుగా నేను చెప్పబోయే విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి ప్రియులారా. అరణ్యంలో ఏముంటి? సరే, మీ భాషలోకి వద్దాం. మీ భాషలోకి వచ్చిన తర్వాత ఆత్మీయంగా తీసుకుంటా. అరణ్యంలో ఏముంటాయి చెప్పాలి? జంతువులు. ఎలాంటి జంతువులు ఉంటాయి? క్రూరమైన మృగాలు, క్రూరమైన జంతువులు ఉంటాయి కదా. సరే, దీన్ని అంట పక్కన పెట్టండి. అలాగే ప్రియులారా, అది లోక సంబంధమైన అరణ్యం. అది లోక సంబంధమైన అరణ్యం అండి. అయితే ప్రభునందు ప్రియులారా, ఆత్మ సంబంధమైన అరణ్యం ఏమిటి? ఆత్మ సంబంధమైన అరణ్యం ఏమిటి? లోకం. ఈ లోకమే ఒక అరణ్యం. దేవునికి స్తోత్రం. ఈ లోకమే ఒక అరణ్యం అండి ప్రియులారా, ప్రభునందు ప్రియులారా. అయితే క్రూరమైనటువంటి మృగాలు ఈ లోకంలో లేరా? కొంతమంది అంటారు, నువ్వు మనిషివి కాదురా, నువ్వు మృగానివి అనరా? వెళ్ళలేదా మనం ఎప్పుడు? పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా కొంతమందిని అంటా ఉంది కదా, నువ్వు మనిషివి కాదురా, నువ్వు మృగానివి. అంటే ఏమిటి? ఈయన నిజంగా మృగమా? అడవిలో నుంచి వచ్చాడా? లేదు కదా. మరి ఎందుకన్నాడు? వారి స్వభావం అలాంటిది. దేవునికి స్తోత్రం. మూర్ఖ స్వభావం అండి.
క్రూరమైన స్వభావం. న్యూస్ పేపర్లో చూడు, మీడియాలో చూడు, అన్నిట్లో చూడు ప్రియులారా. ఎక్కడ చూసినా ఎలాంటి దారుణాలు ఉంటాయో తెలుసా ప్రియులారా? ఇప్పుడు మొన్న యూట్యూబ్లో కూడా మనం చూసాం. తన భార్యనంట 72 ముక్కలు నరికి 72 ముక్కలు నరికి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడండి? కుక్కర్లో వేసి ఉడకబెట్టాడంట. తెలుసా మీకు ఆ సంగతి? ఆ మనిషిని ఏమనాలి? అలాంటి వ్యక్తిని ఏమనాలి? క్రూర ముఖము కాదా? ఏమండి, క్రూర ముఖం కాదా? అందుకని అడవిలో ఉండాల్సిన క్రూర ముఖాలు లోకములోకి వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. ఈ సంగతి ఆత్మానుసారులకు మాత్రమే అర్థమవుతాయి ప్రియులారా. శరీరానుసారులు అనుకుంటారు నా గురించే చెప్పాడు అనుకుంటారు. ఆత్మానుసారంగా దేవుని ఆత్మ నీలో పనిచేస్తే, దేవుని రక్తము నీలో ప్రవహిస్తూ ఉంటుంటే ఆ మాటలు నీకు అర్థమవుతాయి కాదా ప్రియులారా? సమాజంలో ఎక్కడెక్కడో చూడండి ప్రియులారా, ఎక్కడికక్కడికి మనుషులు క్రూరంగా కర్కోటంగా, ఎంత నీచాతి నీచంగా, ఎంత దౌర్భాగ్యంగా ప్రియులారా, ముక్కలు నరికి సముద్రంలో పడేసినటువంటి వారు లేకపోలేదు సమాజంలో. అందుకని ఈ లోకమనే అరణ్యంలో క్రూరమైన మృగాలు ఉన్నాయి. అలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే మనకు వచ్చింది. అయితే ప్రియులారా, ఈ లోకమనే అరణ్యంలో ప్రియులారా, మనం నడుస్తూ ఉన్నప్పుడు, మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రియులారా, కొన్ని సార్లు దేవుని కార్యాలు లేట్ అవుతాయి. వింటున్నారా? ఒకసారి అనుకుంటాం, ఎందుకు లేట్ అవుతాయి నీ కార్యాలు? దేవుని కార్యాలు ఎందుకు లేట్ అవుతాయి, ఎందుకు డిలే అవుతాయి అనే విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా, నిజమే కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు సంవత్సరాలు తరబడి దాని వైపు మనం పోరాడుతున్నా కానీ, ప్రార్థన చేస్తున్నా కానీ అది దొరకట్లేదు. మనకి దొరుకుతుందంటారా? కొన్ని పర్యాయాలు దొరకట్లేదు. అది కారణం ఏమిటి? ఎందుకు దేవుడు దాన్ని డిలే చేస్తున్నాడు, ఎందుకు దేవుడు దాన్ని లేట్ చేస్తున్నాడు ప్రియులారా అంటే కారణం ఏంటి తెలుసా? ఇంకా దేవుని దగ్గర నుంచి ఏదో నువ్వు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నువ్వు ఏదో నేర్చుకోవాలని దేవుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు, లేట్ చేస్తున్నాడు, ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు 10 కోట్లు ఉండేయండి, డైరెక్ట్ 10 కోట్లు తీసుకొచ్చి నీ చేతికి అప్పగించాడు అనుకో, దాని విలువేం తెలిసిద్ది? తెల్లారికల్లా చేసేస్తావు. ఎందుకు లేట్ అవుతుంది మనకి అన్న విషయానికి వస్తే ప్రియులారా, అరణ్యం అంటే ఇది లోకం అనే అరణ్యం. ఈ అరణ్యంలో ఒక్కొక్కసారి తినడానికి లేక, తిండికి లేక అలమటించిపోస్తున్నాం. ఎందుకు ఈ దరిద్రం, ఎందుకు ఈ బ్రతుకు, ఇక ఎవరి కోసం నేను జీవించాలి? అయ్యో కనీసం ఎవరు నా ఇరుగు పొరుగు వారే ఒక్క 10 రూపాయలు ఇచ్చేవారు లేరే అని ఎన్నిసార్లు మనం బాధపడుతున్నాం ప్రియులారా. ఎన్నిసార్లు అలమటించాం. ఇది అరణ్యం కాదా? అర్థమవుతుందా? ఇది అరణ్యం కాదా? దేవునికి స్తోత్రం. ఈ ప్రసంగం నా అనుభవంలో నుంచి పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకని ప్రియులారా, కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో చూస్తే ప్రియులారా, ఇలానే అరణ్యంలో ఉన్నట్టే ఉండిద్దండి. అరణ్యంలో ఏముండవు, లోకంలోనే ఉంటాం, మనుషుల మధ్యలోనే ఉంటాం, బంధువుల మధ్యలోనే ఉంటాం, రక్త సంబంధుల మధ్యలో ఉంటాం. కానీ ఏమి నీకు కావలసినటువంటి నిత్య అవసరాలు ఏమి దొరకవు. నీకు కావలసినటువంటి డబ్బు దొరకదు, నీకు కావలసినటువంటి ఈవులు దొరకవు, నీకు కావలసినటువంటి ఆశీర్వాదాలు దొరకవు. ఇప్పుడు చెప్పండి, ఇది అరణ్యమా కాదా? అర్థమవుతుందా? అరణ్యమే కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియదేవుని, ఎందుకంటే దేవుడు ఒక్కసారి నీకు ఇయ్యలే కాదండి. గృహలాక దేవుడి దగ్గర ఏడుతున్నావు, కొన్ని సంవత్సరాల తరబడి ఏడుతున్నావు, మంచిదే. ప్రభువా ఇల్లు లేదయ్యా, ఇబ్బంది పడుతున్నానయ్యా, నాకు ఇల్లు కావాలిగయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ ఇల్లు విలువ తెలియాలిగా నీకు. ఏమండి, ఆ ఇల్లు తెలియాలిగా నీకు. దాన్ని తెలియటానికి కొన్ని రోజులు నిన్నేం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? నిన్ను లోపల ఉంచి కొన్ని అరణ్యంలోకి పంపిస్తాడు నిన్ను. దేవునికి స్తోత్రం. అరణ్యం అనుభవంలోకి పంపిస్తాడు. నీకు తెలుసా? తెరుచుకోవాలి నువ్వు. ఎందుకు అరణ్యంలోకి పంపిస్తాడన్న విషయాన్ని మీ ముందు తర్వాత నేను చెబుతాను ప్రియులారా. అయితే ప్రభునందు ప్రియులారా, ఒక విషయమే, అరణ్యంలోకి దేవుడు ఎందుకు పంపిస్తాడంటే
మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రం. దాని విలువ తెలియాలి కదండి. దాని విలువ తెలిస్తేనే, డబ్బు విలువ తెలిస్తేనే డబ్బు నీ చేతిలో పెడతాడు దేవుడు. గృహం విలువ నీకు తెలిస్తేనే గృహాన్ని నీ చేతిగా అప్పగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దాని విలువ తెలియలేదనుకో, నువ్వేం చేస్తావు తెలుసా? దాన్ని నష్టపరుచుకొని మళ్ళీ దేవుని మీద నిందలేసే వ్యక్తిగా నువ్వు తయారవుతావు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను కూడా ప్రియులారా దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళలేదా? ఎందుకు అరణ్యంలోకి తీసుకెళ్ళాడండి? దేవుడు ఇశ్రాయేలీయులను కూడా అరణ్యంలోకి ఎందుకు తీసుకెళ్ళాడంటే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈజిప్టు నుంచి, అంటే ఐగుప్తు నుంచి ప్రియులారా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళటానికి ఎంత స్లోగా నడిచినా 30 రోజులు వెళ్ళిపోవచ్చు. మెల్లిగా నడుచుకుంటే ఎంజాయ్గా చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినా 30 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. అయితే ప్రియులారా అలాగే ఇప్పుడైతే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళటానికి ప్రియులారా బస్సు ప్రయాణం జర్నీ ఎంతంటే 6 అవర్స్. దేవునికి స్తోత్రం. 6 గంటలు మాత్రమే బస్సులో వెళితే ప్రియులారా. కానీ ఇశ్రాయేలీయులు ఎన్ని రోజులు నడిచారు? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు. 6 గంటలు ప్రయాణం చేసేటువంటి వ్యవధిలో 40 సంవత్సరాలు ఎందుకు నడిచాడు? ప్రశ్న అర్థమవుతుంది నా మాటలో. 6 గంటల్లో వెళ్ళాల్సినటువంటి ప్రయాణము 40 సంవత్సరాలు ఎందుకు నడిచారు వాళ్ళు? అరణ్యంలోనే నడిపించాడు. ఎందుకో తెలుసా? దేవుడు డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు కదండి. 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగారు, చుట్టూ తిరిగారు. ఇదిగో గుమ్మేనండి, గుమ్మ ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతాం బయటికి. ఇక్కడెక్కడే తిరుగుతున్నారు, రౌండ్ తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా అలా 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం ఇది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా పిలువబడినటువంటి పిల్లలిల్లు, దేవుని పిల్లలండి ఇల్లు. అయితే దేవుని పిల్లలకి దేవుడు తరిపిదిత్తానికి కొన్నిసార్లు కొన్నిటిని ఎదుర్కోవాలి. నువ్వు కొన్ని సమస్యలు ఢీకొట్టాలి, కొన్ని సమస్యలతో పోరాడాలి నువ్వు. అయితే ప్రియులారా చుట్టూ ప్రపంచంలో చుట్టూ చూస్తే, ఇశ్రాయేల్ దేశాన్ని చూస్తే ప్రియులారా ఇశ్రాయేలీయుల చుట్టూ కూడా శత్రువులేనండి. అందరూ వారి దగ్గర కత్తులు, కటారాలు, యుద్ధానికి కావాల్సినటువంటి ఆయుధాలు మొత్తం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్నాయి. కానీ ఇశ్రాయేల్ చేతులు ఏమైనా ఉండయా? ఏమున్నాయి? చట్టి తెపాలు తప్ప ఏమండి అండి. చట్టి తెపాలు కూడా లేదాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? వట్టి చేతులేనండి. వట్టి చేతులతో వెళ్ళిపోయారు అంతే వాళ్ళు. మరి శత్రువులతో యుద్ధం చేయాలంటే శత్రువు కత్తి తీసుకొని వస్తున్నాడు. ఒట్టి చేతులతో వెళ్ళినోడు గెలుస్తాడా, కత్తి తీసుకొని వచ్చినోడు గెలుస్తాడా చెప్పాలా? ఏమండి? కత్తి తీసుకున్నవాడే గెలుస్తాడు కదా. అయితే ప్రియులారా అలాగే ప్రియులారా వీరు అన్ని రంగాల్లో నా బిడ్డలు ముందుండాలి. దేవుడు ప్రణాళిక ఎందుకు తెలుసా? ఎందుకు 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో నడిపించాడంటే నిన్ను ఇంకా పట్టుదల, నీలో కసి పెంచడానికి, నీలో పౌరుషం పెంచడానికి. అర్థమవుతుందా? నువ్వు విశ్వాస యోరుడుగా, నీలో కత్తి లేకపోయినా, నీ చేతిలో కత్తి లేకపోయినా పోరాడి శత్రువుతో పోరాడే వ్యక్తిగా దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని గొప్పవారిగా తర్పీదిచ్చాడండి. ఎంత తర్పీదిచ్చాడంటే ప్రియులారా, ఇప్పుడు వచ్చే కాలం ఉంది. ఇప్పుడు వచ్చే కాలం పిల్లలు ఎలాంటి వారు తెలుసా? బాయిలేరు కోళ్ళు. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏంటి? బాయిలేరు కోళ్ళు. ఇప్పుడు వచ్చే పిల్లలు. వెనకటి కాలం వాళ్ళు ఏంటి తెలుసా? నాటుకోడి. దేవునికి స్తోత్రం. ఎందుకంటున్నానంటే వీళ్ళు ఎండలో 5 నిమిషాలు ఉండలేరు. ఇప్పుడు వచ్చేవాళ్ళు తపతపలాడిపోతారు. బాయిలేరు కోడి చూసారా? అది నీడవాటికే, నీడలోనే ఏమనుకుంటున్నావు నేనంటే అనిద్ది బాయిలేరు కోడి. నాటుకోడి ఎండలో ఉండిద్ది, నీడ ఉండిద్ది, ఎక్కడైనా ఉండిద్ది. అర్థమైందా? కానీ బాయిలేరు కోడి ఏంటి? బాయిలేరు కోడి ఎక్కడ ఉండిద్దండి? నీడకి మాత్రం. ఎండకొస్తే అది కోడి కాదు, అది అడ్డం పడిపోయింది ఒక దెబ్బకి. అలాగే ప్రియులారా
దేవుడు ఇలాని నాటుకోలులాగా తయారు చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియులారా, శత్రువులతో పోరాడాలంటే సామాన్యమైన విషయం కాదు, సామాన్యమైన శత్రువులు కాదు ప్రియులారా. అందుకని దేవుడు ఏం చేశాడంటే అరణ్యంలో నడిపించాడు, అన్నిట్లో ఆరితేరిన వారిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆ అనుభవాల కోసమే దేవుడు 40 సంవత్సరాలు నడిపించాడండి. లేకపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళటానికి 6 గంటల ప్రయాణం బస్సులో వెళ్తే, లేదా సరే బస్సు పక్కన పెట్టేసి, ఆ రోజుల్లో బస్సు లేదు, ఇప్పుడు ఉంది, సరే ఎంత ఈజీగా నడుచుకుంటూ వెళ్ళినా 30 రోజులేగా, నెల రోజులు వెళ్ళిపోవచ్చుగా. మరి 40 సంవత్సరాలు, 30 రోజులే ఆడా, 40 సంవత్సరాలు ఆడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? అయితే ప్రియులారా, ఎన్నో అనుభవాలు అరణ్యంలో గుంటే వెళ్ళినప్పుడు ప్రియులారా, ఒక అనుభవం, ఒక శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావు అనుకో, ఆ శ్రమలో ఉన్నటువంటి అనుభవాన్ని నీకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చినాయి ప్రభువా, ఈ శ్రమలు నాకే రావాలా, ఈ కష్టాలు నాకే రావాలా, ఏంటి ప్రభువా అని అనుకుంటున్నావా? దీంట్లో నిన్ను తరిపీది చేసేది నీకు మేలు కోసమే. రాబోయే కాలంలో ప్రియులారా, నువ్వు వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఆ శ్రమను ఎలా ఎదుర్కోవాలో, నీ బిడ్డలకి ఎలా ఎదుర్కోవాలో నేర్పించే అనుభవంలో నిన్ను దేవుడు తరిపీది చేస్తున్నాడు అన్న సంగతి నువ్వు గుర్తెరుగుదువా? దేవునికి స్తోత్రం. అయితే నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒక్కొక్కసారి అండి దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మనము అరణ్య అనుభవంలోకి తీసుకెళ్తాడు దేవుడు. అయితే ప్రియులారా, ఎందుకు దేవుడు తీసుకెళ్తాడు? అరణ్యం అంటే ఏం చెప్పాను నేను? ఆత్మీయ అరణ్యం ఏమిటి? శరీర అరణ్యం తీసేసేయండి. ఆత్మీయ అరణ్యం ఏమిటి? ఆత్మీయ అరణ్యం అంటే లోకము కాదా? ఎందుకు లోకములోకి తీసుకెళ్తాడు? ఎందుకు దేవుని బిడ్డల్ని అరణ్యంలోకి తీసుకెళ్తాడంటే, అరణ్యంలో ఎలాంటి వారు ఉన్నారు తెలుసా? క్రూరమైన మృగాలు లాంటి మనుషులు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఎందుకు నిన్ను అరణ్యంలోకి తీసుకెళ్తాడు, లోకమనే అరణ్యంలోకి తీసుకెళ్తాడంటే, నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఎలాంటి వారో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు లోకమనే అరణ్యంలోకి నేను తీసుకెళ్తాడంటే, మనుషులు ఎలాంటి వారో నువ్వు తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియులారా, వారి పద్ధతులు ఎలాంటివో నువ్వు తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియులారా, వారి మనసులో ఎలాంటివో నువ్వు తెలుసుకోవాలని లోకమనే అరణ్యములోకి నిన్ను తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ప్రియులారా, ఇలాంటి అరణ్యంలోకి తీసుకెళ్తాడు, క్రూరమైన తోడేళ్ళు లాంటి మనుషుల మధ్యలోకి తీసుకెళ్తాడు. నేను ఒక్కొక్కసారి తెలుసా, క్రూరమైన మృగాలు లాంటి ఆ స్వభావం లాంటి మనుషుల మధ్యలోకి నిన్ను తీసుకెళ్తాడు. యేసు ప్రభు తన శిష్యులతో ఏమన్నాడు తెలుసా? శిష్యులు సేవకి వెళ్ళండి అయ్యా, సేవ చేయండి చక్కగా, వాళ్ళు పెట్టింది తినండి. అయితే మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను తెలుసా? బైబిల్ చూడండి, మత్తయి సువార్త 10:16. మత్తయి సువార్త. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. చాలు ప్రియులారా, యేసు ప్రభు తన శిష్యులతో సేవకు పంపిస్తూ యేసు ప్రభు మాట్లాడుతున్నాడండి. ఈ మాటలు జాగ్రత్తగా వినాలా. అర్థమవుతుందా? ఈ మాటలు ఎవరు చెప్పారు? ఏదైనా తేడా వస్తే యేసు ప్రభుని అడగండి పోయి. దేవునికి స్తోత్రం. అంతేకాని పాస్టర్ గారు చెప్పాడు అని కాదు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఇదిగో తోడేళ్ల మధ్యకు, ఎవరి మధ్యకంటే తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు. ఇప్పుడు గొర్రె పిల్లలు ఎవరు, తోడేళ్ళు ఎవరు అంటే మమ్మల్నేగా నువ్వు గొర్రె పిల్లలు అందే అనేవాళ్ళు కూడా లేకపోలేదు తెలుసా? సేవకుడు వాక్యం చెప్పాలంటే ఏందనుకుంటున్నా? మీరు వచ్చి చెప్పండి, తెలిసిద్ది మీకు. మీరు ఏం ఉదాహరణలు చెప్పకుండా ఉంటారా? యేసు ప్రభు వారు అన్నాడు, తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లలను పంపినాడు. గొర్రె పిల్ల స్వభావం ఏంటి? గొర్రె పిల్ల స్వభావం స్వాదు అయింది. స్వాదు స్వభావం అండి. అది మెల్లగా గొర్రె పిల్లని ఎవరన్నా దగ్గరకు వచ్చినా కానీ గబక్కన కౌగిలించుకొని ఎత్తుకోవాలనిపించింది, దాన్ని ముద్దు పెట్టుకోవాలనిపించింది. తోడేలు వస్తే అసలు దాని దగ్గర రానిస్తావా? ఆ ఇంట్లో పోయి తలుపేసుకోవు. కోతి పిల్ల వస్తేనే ఇంట్లో పోయి తలుపేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం.
అందుకనే నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. దేవుడి మాట యేసుప్రభు శిష్యులకే కాదు, కానీ దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలతో కూడా దేవుడు చెబుతున్నాడు. ఇదిగో లోకం అనే అరణ్యంలో నువ్వు నివసిస్తున్నావు, నువ్వు గొర్రె పిల్లవి, తోడేళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఇప్పుడు నా మాటలు అర్థం అవుతున్నాయా? వాళ్ళు ఏం తోడేళ్ళ స్వభావం ఏం తెలుసా? చీల్చేసిద్దండి. చీల్చటమే దాని పని, చీల్చేసిద్ది అనమాట. దాన్ని చీల్చే స్వభావం. కొంతమంది కుటుంబాన్ని చీలుస్తారు, కొంతమంది సంఘాన్ని చీలుస్తారు, కొంతమంది భార్యాభర్తలు పచ్చగా ఉంటూ ఓర్చుకోలేరు, చీల్చేస్తారు. తెలుసా? చీల్చటమే వాళ్ళ పని. అంటే వారి స్వభావం ఎలాంటిది? తోడేలు స్వభావం కాదా? తోడేలు స్వభావంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు లేవా? ఒక్కసారి గమనించండి ప్రియులారా. అయితే నా ప్రభునందు ప్రియులారా, అందుకని పంపుతున్నాను. అయితే మీరు ఎలా ఉండాలంటే దేవుడు చెబుతున్నాడు, చిట్కాలు చెబుతున్నాడు. మీరు ఎలా ఉంటారంటే పాము వలె. ఎలా ఉండాలంట? పాము వలె. ఇప్పుడు మనిషి కదలెక్క వచ్చిందండి, పాము ఏం చేసి తెలుసా? ఎదురుకొచ్చిద్దా? పక్కన సైడ్ అయిపోయి తెలుసా? నువ్వు ఇప్పుడు చూస్తావు, ఎక్కడ చూస్తావు, మళ్ళీ నువ్వు కనపడదు, మళ్ళీ కనపడదు. అరే ఇప్పుడే చూసావు అనుకుంటావు. అది ఎడిపోయిద్దో తెలియదు, ఎటు నక్కిద్దో తెలియదు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, పాముల వలె ఉండండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడో తగు ఆడుకుంటున్నారండి, మనకెందుకు? మనం దేవుని గుర్తు తిరిగిన వాళ్ళం. వాళ్ళ మధ్యలోకి పోతే ఏమైంది? రివర్స్ అయ్యి మళ్ళీ నీ మీదకి వచ్చింది. ఇది ఎందుకు? ఈ బజార్లో తగు ఆడుకుంటున్నారు, ఇటు పడిపో, అయిపోయిన తర్వాత అక్కడ నుంచి చూసి అయిపోతారా. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మధ్యలోకి పోయి ఇరుక్కున్న వాళ్ళ మీదకి వస్తాయి. ఏమండి దిబ్బయ్య గారు, ఇరుక్కున్న వాళ్ళ మీదకి వస్తాయి తెలుసా? ఉత్తిపోయినాను కానీ ఊరుకోండి అంటే అసలు నువ్వెవడూరు అంటారు, అసలు నీకేం సంబంధం అంటారు. ఏది ఒక మంచి మాట చెప్పినందుకు అసలు నీకేం సంబంధం, నీకేం పని అనేవాళ్ళు ఈ లోకంలో లేరా? ఒకసారి గమనించండి. అందుకని ప్రియులారా, పాముల వలె వివేకం ఉండాలి నీకు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత పామురు వలె నిష్కపటం, కపటం లేనిదిగా ఉండాలంట, పామురు వలె. అందుకని ప్రియులారా, దేవుడు అన్నాడు మనుషులను గూర్చి. ఎవరి గురించి అంటండి? మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీతో మంచిగానే మాట్లాడతారు, నీతో బాగానే ఉంటారు, నీ వెనక గోతులు తిత్తారు. ఒరిజినల్ భాషలో చెబుతున్నాను మీకు. నీతో మంచిగానే ఉంటారు, నీ కీడి చేయాలని చూస్తారు. నీతో మంచిగానే ఉంటారు, నీకు అన్యాయం చేయాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని. ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకని యేసుప్రభువు వారు అన్నాడు మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండండి అన్నాడండి. వారు మిమ్మల్ని మహాసభకు అప్పగిస్తారంట. ఇక నీ గురించే సభలో, ఎక్కడైనా సెంటర్లో కూర్చున్నా నీ గురించే సభలో. అర్థమైందా? వారు ఎలాంటి వారు అనుకుంటున్నా? ఇక రెండో ముచ్చట్లు ఉండవు. ఇక నిన్ను టార్గెట్ పెట్టారంటే నిన్ను ఊరికి ఎండేస్తారు, ఎండు మొక్కలే ఎండేసినట్టే ఎండేస్తారు, అంతే ఒరిజినల్గా చెప్పాలంటే. ఇక ఎక్కడ కూర్చున్నా, ఏ సెంటర్లో కూర్చున్నా నీ గురించే సభ, నీ గురించే సభ. దేవుడు అంటున్నాడు ఏం తెలుసా? మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి, వారు మిమ్మును మహాసభకు అప్పగిస్తారు. మహాసభకు అప్పగించడం అంటే సెంటర్లో కూర్చున్నా నీ గురించి, చెట్ల కింద కూర్చున్నా నీ గురించి, పొలాల్లో కూర్చున్నా నీ గురించి, రోడ్ల మీద కూర్చున్నా నీ గురించి, ఆటోల్లో కూర్చున్నా నీ గురించి, బస్సుల్లో కూర్చున్నా నీ గురించి, ట్రైన్లో కూర్చున్నా నీ గురించి, నీ గురించే నీ గురించే నీ గురించే. ఇక వాళ్ళకు రెండో పనులు ఉండవు. ఇక ఎందుకో తెలుసా? నిన్ను పాడు చెయ్యాలని, నీ ఆత్మీయతని దెబ్బతీయాలని. అయితే ప్రియులారా, దేవుడు అంటున్నాడు సమాజం మధ్యలో మిమ్మల్ని కొరడాలతో అవసరమైతే కొట్టిస్తారు కూడా, మీరు జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం గ్రహించాలి. అయితే ఈ లోకం అనే అరణ్యంలో ప్రియులారా ఎలాంటి మనుషులు ఉండాలంటే మీకు పరిచయం చేస్తాను రండి. బైబిల్లోనే దేవుడు చెప్పాడు. ఈ లోకం అనే అరణ్యంలో ఎలాంటి మనుషులు ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచన భాగం ఒకరు. తర్వాత నెక్స్ట్ అపోస్తుల కార్యాలు 11:6 మరొకరు. యెహెజ్కేలు 2:6 ఒకరు రెడీగా ఉండండి. మళ్ళా అపోస్తుల కార్యాలు 11:6 మరొకరు చదవండి. నరపుత్రుడా,
నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా చెప్పాడంటే ప్రియులారా, యెహెజ్కేలు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రియులారా, యెహెజ్కేలు నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అరణ్యంలో ఉండవా? అరణ్యంలో ఉండవా? చూడండి, అరణ్యం అనుభవం గురించి చెబుతున్నాడు ఇక్కడ. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లో తిరుగుచున్నావు. నిజంగా అరణ్యంలో తిరిగాడు ఆయన? అరణ్యంలో కాదుగా, మనుషుల మధ్యలోనే ఉన్నాడు. అంటే మనుషుల్ని ఎలా పోల్చాడు దేవుడు? మనుషుల్ని ఎలా పోల్చాడు? బ్రహ్మదండి చెట్లు, రైట్, బ్రహ్మదండి చెట్లు ముండ్ల తుప్పల్లో తిరుగుతున్నావు. నిజమే, బ్రహ్మదండి చెట్లలో ఇంత ముళ్ళు ఉంటాయి తెలుసా మీకు? ఆ చెట్లు ఎప్పుడైనా చూశారు మీరు? బ్రహ్మదండి చెట్టు ఎంతమంది తెలుసు? కొంతమందికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఇంత ఎడలు ఉంటాయండి, ఇంత ఎడలు ఉంటాయి, అన్ని ముళ్ళు ఉంటాయి. దాని కాయలు కూడా వస్తాయి తెలుసా? ఎర్ర కాయలు కూడా వస్తాయి. దేవునికి కాయలు చిన్నప్పుడు నేను తిన్నా, మీరు తినలేదు. అర్థమైందా ప్రియులారా? అవి ముళ్ళేనండి, ఎక్కడ కూడా సందు ఉండదు, అన్నీ ముళ్ళే. ఒకవేళ చెయ్యి పెట్టేవనుకో ఆ కాయ కోసుకుందామని, ముళ్ళు దేనికి సాదృశ్యం తెలుసా? నొప్పి, శ్రమకు సాదృశ్యం తెలుసా ప్రియులారా? అయితే ఎలాంటి మనుషులు ఉంటారంటే, నిన్ను బాధ పెట్టేవాళ్ళు, నిన్ను శ్రమ పెట్టేవాళ్ళు, నీకు ఇబ్బంది కలిగించేవారు. దేవుడు అంటున్నాడు, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లో తిరుగుతున్నావు. ముండ్ల స్వభావం ఏంటి? ముళ్ళు గుచ్చుకుంటే ఎట్టుండిద్ది? అల్లాడిపోతాం కదా, అవును కదా? అంటే నువ్వు బాధ పెట్టే మనుషుల్లో నువ్వు తిరుగుతున్నావు. మాటలు అర్థమవుతున్నాయా? నిన్ను బాధ పెడతారు, నీ పక్కనే ఉంటారు. ఇక్కడ చూడండి, బైబిల్లో ఇది దేవుని మాటలండి. అందుకని దేవుని మాటలే కాబట్టి ఒకసారి ఏమనిపించి తెలుసా? నా గురించే చెప్పాడు అనిపించింది. ఎందుకంటే దేవుని మాటలు అలానే ఉంటాయి, దేవుని మాటలు అలానే ఉంటాయండి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, తేళ్ల మధ్య నువ్వు నివసించుతున్నావు. తేళ్ల మధ్య నివసించడం ఏంటంటే, అరణ్యంలో ఇవన్నీ అరణ్యంలో ఉండేవి కదా. అంటే లోకవలే అరణ్యంలోకి వస్తే తేళ్ల స్వభావం లాంటి మనుషులు, ముండ్ల తుప్పల్ లాంటి మనుషులు, బ్రహ్మదండి చెట్ల లాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు. తేలుగుట్టినా కానీ ఎట్టుండిద్దో తెలుసా? కేకలే, మామూలుగా ఉండదేక, ఊరు మొత్తానికి ఏర్పడింది. నువ్వు ఏడుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రభునందు దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోకమనే అరణ్యంలో ప్రియులారా, అయినను ఆ జనులకు, ఏ జనులకు? ముండ్ల తుప్పలు లాంటి జనులు. అక్కడ చూడండి ఎంత పర్టికులర్గా రాశాడు. పైనేమో ముండ్ల తుప్పలో బ్రహ్మదండి చెట్లు, తేలు అని రాశాడు. కొంచెం కిందకు వచ్చేలాక ఆ జనులకు, అంటే ముండ్ల తుప్పలు లాంటి జనులు ఉన్నారు, బ్రహ్మదండి లాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఉన్నారు, అలాగే తేళ్ల స్వభావం లాంటి మనుషులు ఉన్నారు. అయినను ఆ జనులకు నువ్వు భయపడద్దు. దేవునికి స్తోత్రం. వారు తిరుగుబాటు చేసేవారు, వారు సరి చేసుకునే వాళ్ళు కాదు. దేవుని వాక్యం మాట్లాడుతుంటే దేవుని వాక్యాన్ని బట్టి వారు సరి చేసుకునే వ్యక్తులు కాదు. అయినను వారు తిరుగుబాటు చేయి, వారి మాట నువ్వు వినొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకరు దానివైపు అపోస్తల కార్యాలు 11:6 చూడండి ఒకసారి. దానివైపు నేను తేరి చూచి పరీక్షింపక భూమి మీదనున్న చతుస్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెటి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనపడెను. చాలండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 6వ వచ్చిన భాగంలో ఇక్కడ 4 విషయాలు ఇక్కడ ఆయనకి పేతురు గారికి దర్శనం వచ్చిందండి. పేతురు గారికి దర్శనం వచ్చింది. ఒక దుప్పట్లోనంట, ఒక దుప్పట ఆకాశం నుంచి వచ్చిందంట. ఆ దుప్పట్లో ఏమండి 4 రకాలటువంటి జంతువులు ఉన్నాయి. అక్కడ చూడండి, మొదటిది ఏంటి చెబుతారా? చతుస్పాద జంతువులు అంటే
4 కాళ్ళతో నడిచి జంతువులు ఆ దుప్పట్లో ఉంటాయి. ఇంకా రెండవది అడవి మృగాలు ఉన్నాయి ఆ దుప్పట్లో. ప్రాకేడు పురుగులు ఉన్నాయి ఆ దుప్పట్లో. ఆకాశ పక్షులని ఆయన కనపడి దర్శనంలో ఆకాశం నుంచి దుప్పటొచ్చి ఆ దుప్పట్లో ఆ 4 రకాలు ఇప్పుడు చెప్పాను చూసారా, ఆ 4 రకాలని. పేతురు గారిని అన్నాడు, లేగో లే లే చంపుకొని తిన అన్నాడు. అయ్యా నేను ఎలా తిన్నానయ్యా? నిషిద్ధమైందని ఇప్పటి వాటికి నేను పుట్టిన దగ్గర నుంచి అయ్యా ఇప్పటి వాటికి నేను తినలేదయ్యా. నేను తినలేనంటే లేదు నువ్వు తినాల్సిందే, లేదు నువ్వు తినాల్సిందేనన్నాడు. నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. ఇలాంటి నేను ఎప్పుడు తిన్నానయ్యా? పురుగులు తింటవేందయ్యా, పక్షులు తింటవేందయ్యా? అయ్యో నేను ఎప్పుడు తినలేదు పుట్టిన దగ్గర నుంచి, నా వల్ల కాదన్నాడు. లేదు పేతురు నువ్వు తినాల్సిందే అన్నాడండి. నువ్వు తినాల్సిందేనంటే ప్రియులారా, పేతురు గారికి ఆ దర్శన భావం అర్థం కాల. అయితే తర్వాత కొర్నేలి ఇంటి దగ్గర నుంచి ఒక 3 వ్యక్తులు వచ్చాయా, మరి నిన్ను పిలిపించుకొని మా దైవసేవకుడి ఇంట్లో నువ్వు ప్రార్థన పెట్టాలంట. కొర్నేలి గారి ఇంట్లో దేవుడు అతనికి చెప్పాడంట, నువ్వు రా, అందుకని మిమ్మల్ని తీసుకెళ్తానికి వచ్చాము అని అంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళంగలేని ప్రియులారా, కొర్నేలి ఆల్రెడీ ఏం చేసి తెలుసా? ఈ మాట జాగ్రత్తగా వినండి. మనం చేసి కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటున్నాం మనం. వీళ్ళు ఏం చేశారు తెలుసా? దైవసేవకుడిని పిలిపించుకోమని దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? కొర్నేలికి చెప్పాడు. కొర్నేలి ఏం చేసి తెలుసా? ఆ ఊర్లో ఉన్న ప్రజలందరిని కూడా భోగేసి ఇంట్లో కూర్చోబెట్టాడండి. మనం కూర్చోబెడతామా? అసలు భోగేస్తామా? దైవసేవకుడు రావాలి, ప్రకటన చెయ్యాలి. దైవసేవకుడు వెళ్తే కానీ మనం రాం. వాస్తవా కదా? ఈ మాటకు కూడా మళ్ళీ తంటే. అయితే కొర్నేలి అయితే అలాంటి వాడు కాదండి. పేతురు గారు ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళారో మొత్తం అన్ని జనాంగమే. అంటే పేతురు గారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆ వాతావరణాన్ని చూశాడో అప్పుడు అర్థమైంది, అమ్మో చతుష్పాద జంతువులు అంటే వీళ్ళే, అన్ని జనాంగం. అందులో ఎలాంటి వారు ఉన్నారు తెలుసా? 4 రకాల వారు ఉన్నారు. ప్రజల్లో ఎలాంటి వారు ఉన్నారు? ఆ దర్శనాన్ని చూపించాడు పేతురు గారికి దేవుడు. చంపుకొని తిను అన్నాడు. అంటే వీళ్ళని చంపుకొని తినమనే చెప్పాలి. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. దేవుని ఆత్మ నీలో ఉంటేనే వాక్యం నీకు అర్థమయ్యేది. నేను చెబుతున్నాను, లేదంటే నీకు అర్థం కాదు. అయితే ప్రియులారా, ఎల్లంగలని అన్నిల మొత్తాన్ని చూశాడు. చూసిన తర్వాత అతనికి అర్థమైంది పేతురు గారికి, అయ్యో దేవుడు నిజమే, దేవుడు ఇది చూశాడు కదా. అంటే ఎందుకు ఈ మాటలు మీకు చెబుతాను అంటే 4 గుంపులు వారు ఉన్నారు కదా, మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ ఏంటి చెప్పండి అమ్మా? జంతు స్వభావం లాంటి మనుషులు ఈ లోకంలో లేరంటారా? జంతు స్వభావం అలాంటి మనుషులు ఉంటారు. అందుకని దేవుడు ఆ జంతువులు పట్టుకొని తిను అన్నాడు పేతురు గారిని. తెలుసా? అలాంటి పట్టుకో, వాళ్ళని ఏరుకో అన్నాడు. అయితే ప్రియులారా, తర్వాత అడవి మృగాలు, అదే ఇందాక చెప్పే క్రూర మృగాలు లాంటి మనుషులు నువ్వు ఎంతన్నా ప్రేమించండి, నువ్వు అన్నం పెట్టు, నువ్వు అన్ని మంచి చెట్లు చూసు, నేనేం చేస్తా తెలుసా? క్రూరంగా నీ ఎడల ప్రవర్తిస్తారు. తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? క్రూరంగా అంటే క్రూరమైన స్వభావం అంటే వేటాడే స్వభావం. నిన్ను వేటాడతారు తెలుసా? నీ గురించి కక్ష పెడితే నీ గురించి ఇల్లు తిరిగి నీ గురించి నిన్ను ఆగం చేసేస్తారు. నిన్ను తెలుసా ప్రియులారా? అంటే వేటాడతారు వీళ్ళు. ఎవరితో నువ్వు మంచి ఉంటున్నావు ఆ మంచిని చెడగొడతారు, ఆ మంచిని లేకుండా చేస్తారు ప్రియులారా. అంటే వేటాడతారు నిన్ను. గుర్తుపెట్టుకోండి. క్రూరమైన జంతు స్వభావం ఏంటి తెలుసా? ఏమండి? క్రూరమైన మృగాల స్వభావం. అంతేకాదు ప్రియులారా, ఇతరులను భయపెట్టే స్వభావం, భయపెడతారనమాట. మరి 3వది ప్రియులారా, ఇతరులను నష్టపరిచే విధంగా ఉంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియులారా, అయితే గమనించండి. అందుకని 3వది ప్రాకెటి పురుగు అంటే ఏంటో తెలుసా ప్రియులారా?
ఒకసారి అంట ఒక తల్లి అంట ఒక కొడుకు లేక పుట్టాడు. వాడికి బొబ్బర పప్పులు, ఆ పప్పు, ఈ పప్పు, అబ్బా ఎన్ని పెడుతుందో అని అంటండి. ఒక కొడుకు కదండి, మరి పెట్టకపోతే ఎట్టా? నువ్వు పెడతా, నేను పెడతానా? జకరీ గారు ఆడి తిని ఈ బల్లంతలు అవును అయ్యాడంట. ఇక ఏమన్నా తెలుసా, ఇక నడవలేకపోతున్నాడు, ఇక అడుగు వేయలేకపోతున్నాడు. ఇక ఎట్ట ఉండిద్దో తెలుసా ఆడి పరిస్థితి? ఇక అడుగు కూడా వేయలేకపోతున్నాడు, ఇక నడవలేకపోతున్నాడు. కొంచెం జరుగుతారంటావా? కింద కూర్చొని ఇటు జరుగుతాడా? ఆ జరగటానికి కూడా పురుగులాగా మెల్లగా పాగుతాడు అనమాట కొంతమంది. దేవునికి స్తోత్రం. కానీ ప్రియులారా, కొంతమంది తల్లిదండ్రులు తీసుకొచ్చి పెడితే దాని విలువ తెలియదు చాలామందికి. అలా తయారైపోతున్నారు. పేతురు, అలాంటి వారు నువ్వు చంపుకొని తిను. బాధ్యత లేని వారుగా ఏమండి, ప్రాకులు లాంటి పురుగు తింటమే, తిండి తినటానికే ప్రాధాన్యత ఇస్తున్నారే కానీ ప్రియులారా, బాధ్యతకి ప్రాధాన్యత ఇస్తున్నారా? 24 గంటలు తినొచ్చు, తప్పులేదు దాన్ని ప్రియులారా. మళ్ళీ దాన్ని నన్ను తప్పట్టద్దు. తినాలి కాదంటలేదు. నీ బాధ్యత ఏది? నీకు కొంచెం అన్న పని నేర్చుకోవాలి కదా. నువ్వు తిండికే ప్రాధాన్యత, సోమరాడు అయిపోతున్నావు. సోమరాడు అయిపోయి తిని గుమ్మానికి పట్టకుండా ఉంటున్నావు తెలుసా ప్రియులారా. అందుకని అలాంటి స్వభావం కలిగిన వారిని దర్శనంలో పేతురు గారికి దేవుడు చూపించాడంట. దేవునికి స్తోత్రం. మరి 4వది ఆకాశ పక్షులు ఉదయాన్నే లెగిస్తే ప్రియులారా, ఆకాశ పక్షులు ఎన్ని గంటలు లెగుస్తాయి తెలుసా మీకు? 2 గంటలకు లెగుతాయి. కొంతమందికి మనం 6 గంటలకు లెగుతాంగా 5 గంటలకు లెగుతాయి అనుకుంటారు. కొంతమందికి 3 గంటలకు లెగుతాయి అనుకుంటారు. లేదు 2 గంటల నుంచి తిరణాలు చేస్తాయి పక్షులు తెలుసా మీకు? 2 గంటల నుంచి. ఎందుకంటే రేత్రులు మేము నిద్రలు కాచి ప్రార్థన చేసిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. మీరు 10 అవ్వగానే డామును పడుకుంటారు, మళ్ళీ తెల్లారి 7 గంటలకు లెగుతారు. మీకేం తెలిసిద్ది? దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవంలో కూడా వచ్చాం కాబట్టి మాకు కూడా తెలుసు ప్రియులారా. అయితే ప్రియులారా, పక్షులు ఉదయాన్నే లేచి 2 గంటలకు లేచి అవి అరుతాయి. ఎందుకు అరుతాయి అనుకుంటున్నారు? ఎందుకు అరుతాయో మనకు తెలియవు. దేవుని స్తుతిస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతిస్తాయండి. దేవుని స్తుతిస్తాయి. మనం ఉదయాన్నే లెగుతామా? లెగతాం వంట మీద పడతామేనాయ తిండే, వంట మీద ప్రాధాన్యత ఇస్తామాయ. దేవుని స్తుతిస్తామా? దేవుని ప్రార్థించిన తర్వాత మనం పనులు చేసుకోగలుగుతామా? చేయంగా మనం. అందుకనే గమనించండి ప్రియులారా, అవి దేవుడు వాటిని పోషించే దేవుణ్ణి, వాటిని ఆదరించే దేవుణ్ణి, అయ్యో ఈ జీవితాన్ని మాకు దేవుడు ఇచ్చాడని అవి దేవుని స్తుతిస్తున్నాయి అంట వాటి భాషలో. మరి మనకిచ్చిన భాషలో ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇదే పని తెలుసా. కొంతమంది లేచిన దగ్గర నుంచి పక్కింటోళ్ళ మీదే పడతారు. ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళకి అదే పని. అది లేకపోతే ఇది ఉండదు. వాళ్ళకి నిద్ర పట్టదో, తినలేరు వాళ్ళు. నిజంగాండి చాలామంది ప్రియులారా. అందుకని ప్రియులారా, అయితే నేను ముగించబోతున్నాను, ఇక ముగింపులోకి వచ్చేసాను. అయితే ఈ వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్య అనుభవం నీకుందా? అరణ్యంలోకి వెళ్ళేవు ఎప్పుడన్నా? ఎన్ని కష్టాలు ఉంటాయో ఒక్కొక్కసారి, ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని శ్రమలు ఉంటాయో. ఒకసారి తినటానికి తిండి లేక ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డావో తెలుసా? నువ్వు ఎన్ని రోజులు నువ్వు ఇబ్బంది పడ్డావు? కనీసం రూపాయి ఎవరు ఈక ఎంత విలవెల్లాడిపోయావు. అది అరణ్య అనుభవం కాదా? అంటే అరణ్యంలోకి వెళ్ళినట్టే నువ్వు, కాకపోతే నీకు తెలియట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, అరణ్యంలోకి వెళ్ళినటువంటి భక్తులు ఎవరు అంటే 4 వ్యక్తులు ఉన్నారు. 4 వ్యక్తుల్ని ఊరకట టచ్ చేసి నేను వెళ్ళిపోతా. ఒకటి మోషే వెళ్ళాడండి. దేవుడు అరణ్యంలోకి మోషేని తీసుకెళ్ళాడు. అలాగే యేసేపును కూడా తీసుకెళ్ళాడు. అలాగే ఏలియాను కూడా తీసుకెళ్ళాడు. అలాగే యేసు ప్రభువును కూడా తీసుకెళ్ళాడు. 4లో అరణ్య అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ 4 కూడా ప్రియులారా, అరణ్యంలో నేర్చుకున్న అనుభవాలు ఏమిటంటే కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు గుండా దేవుడు ఈయన తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మన జీవితంలో కూడా ప్రియులారా, ఇంకెంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ వేదన, ఎంతకాలం ఈ కరువు అని నీ జీవితంలో కూడా నువ్వు అనుకోవచ్చేమో. దేవుడు నిన్ను అరణ్యంలో గుండా తీసుకెళ్తున్నాడంటే
దేవుడు నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకెళ్తానికి దేవునికి స్తోత్రం. అరణ్యంలోకి తీసుకెళ్ళాడండి మోషేని. ఇశ్రాయేలీయులకి గొప్ప నాయకుడిగా చేశాడు తెలుసా, అవునా కదా. అరణ్యంలోకి యోసేపుని తీసుకెళ్ళాడండి. ఆ దేశానికి రాజుగా దేవుడు నియమించాడు. అలాగే ప్రియులారా, ఏలిని అరణ్యంలోకి తీసుకెళ్ళాడండి. పరలోక రాజ్యానికి స్వతంత్రుడిగా చేశాడు దేవునికి స్తోత్రం. అలాగే యేసుక్రీస్తుని అరణ్యానికి తీసుకెళ్ళాడండి. ఈ భూమి మొత్తానికి దేవుడు అయ్యాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇలాంటి మన విషయాలు చూద్దాం. అయితే నిర్గమాకాండంలో చూడండి ప్రియులారా, నిర్గమాకాండంలో 3-4 అధ్యాయాలు చదవద్దు, మీరు టైం లేదు, చదవద్దు. మోషే అరణ్యంలో మందలు కాస్తున్నాడండి అక్కడ, అర్థమవుతుందా. అయితే ప్రియులారా, మళ్ళీ ద్వితీయోపదేశకాండం 8:2 అంటాడు, ఈ 40 సంవత్సరాలంట మన దేవుడంట అరణ్యంలో వారిని నడిపించాడంటండి. దేవునికి స్తోత్రం. దేవుడే నడిపించాడు అరణ్యంలోకి. చూడండి ప్రియులారా, అందుకని ఎందుకు నడిపించాడు 40 సంవత్సరాలంటే ఇశ్రాయేలు దేశాన్ని వాగ్దానంగా వాళ్ళకి ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలు దేశం మీకు ఇస్తున్నాను నేనని. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు తెలుసా ప్రియులారా, ఇశ్రాయేలీలు ఎదుట ఎవ్వరూ ఏ దేశస్తులు కూడా నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా, గజగజ ఉనికిపోతున్నాడు. ఒక్కొక్కడికి ప్యాంట్లు దడిచిపోతున్నాయి, సొక్కాయి దడిచిపోతుంది ఇశ్రాయేలీల దెబ్బకి. తెలుసా, మన రీసెంట్గా ఇశ్రాయేలీలో ఉన్నటువంటి టెక్నాలజీ ఏ దేశంలో లేదంటండి. దేవుడి బిడ్డలు ఇశ్రాయేల్ అంటే ఎవరో కాదు, దేవుడు స్వయంగా ఆయన కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు నిలబెట్టినటువంటి వారండి. అయితే మన రీసెంట్గా నేను యూట్యూబ్లో చూసాను, నేను ఒక పిల్లోడంట వెళ్తా తల కట్ అయిపోయిందంట ఇశ్రాయేల్ దేశంలో. ఈ తలకైక బాడీ నుంచి వేరే అయిపోయింది, తల ఎగిరిపోయి అంత దూరం పడింది. డాక్టర్లు ఏం చేశారు తెలుసా, ఇశ్రాయేలీలు దేశంలో ఆ తలని తీసుకొచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈజీగా అంటించేశారంట. ఎంత మిరాకిల్ అది! ఒక ఇశ్రాయేల్ దేశంలోనే ఉంది, ఏ ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాల్లో కూడా లేదు తెలుసా. తెగిపడిన ఆ తలని తీసుకొచ్చి మళ్ళీ సర్జరీ చేసి సామాన్యంగా యాజ్ ఇట్ ఈజీగా ఇదివరకు లాగా ఉన్న వ్యక్తిని చేయటం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? చూడండి, యూట్యూబ్లో మీరు చర్చ చేయండి, ఉండిద్ది. దేవునికి స్తోత్రం. జోక్ కాదు చెప్పేది, సీరియస్. అందుకని ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ని టచ్ చేయాలంటే ఒక్కొక్కరికి గడగడలాడిపోతారు తెలుసా ప్రియులారా. దేవుని బిడ్డలాళ్ళు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రియులారా, కొన్ని పర్యాయాలు అరణ్యంలో కూడా నిన్ను తీసుకెళ్తాడు. ఒక అరణ్యం, ఈ అరణ్యంలో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కరువు ఉండిద్ది, తినడానికి తిండి ఉండదు, త్రాగటానికి నీళ్ళు ఉండవు. అసలు నీకు కనీసం నాకు అవసరం అనుకుంటావు, అవసరాలు కూడా ఉండవు. అయినప్పటికీ నువ్వు చింతించొద్దు, మన దేవుడు మనకు తోడున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నడిపిస్తున్నాడు. ఏది ఎప్పటికి ఏ టయానికి ఏది కావాలో, ఏది ఏ టయానికి కావాలో నీకు అందిస్తాడే. దేవునికి స్తోత్రం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అల్పులమి, అయోగ్యులమి అయ్యా అంటానికి కూడా అర్హత లేనట్టు